హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా నీట్ పీజీ మెడికల్ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్ అడ్మిషన్ కోసం ఆల్రెడీ ఫేజ్ 1 కంప్లీట్ అయిపోయింది. అయితే ఫేజ్ 1 లో సీట్ అలాట్మెంట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఆల్రెడీ కాలేజెస్ లో నవంబర్ 27 లోపు రిపోర్ట్ చేయడం కూడా ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. అయితే ఇప్పుడు స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో ఫేజ్ 1 రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. ఒకవేళ స్టూడెంట్ కి స్టేట్ కోటాలో ఫేజ్ 1 లో కానీ లెటర్ సీట్ అలాట్మెంట్ కానీ వచ్చుంటే స్టేట్ కోటాలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నట్లయితే అలాంటి సందర్భంలో స్టూడెంట్ ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయినటువంటి కాలేజ్ నుండి రిజైన్ చేసి స్టేట్ కోటాలో జాయిన్ అవ్వడానికి సంబంధించి ఒక నోటీస్ ని ఆల్ ఇండియా కోటా అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ చేశారు. నోటీస్ ఫర్ రిజిగ్నేషన్ ఫ్రమ్ రౌండ్ 1 ఆఫ్ పీజీ కౌన్సిలింగ్ అన్నారు. రిజిగ్నేషన్ అన్న ఫ్రీ ఎగ్జిట్ అన్న ఒకటే మీనింగ్. ఆల్రెడీ నేను చాలా వీడియోస్ లో చెప్తూ వచ్చాను, ఫ్రీ ఎగ్జిట్ అనే ఆప్షన్ ఉంటుంది అని చెప్తూ వచ్చాను. అదే ఈ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ మనకి నవంబర్ 28వ తారీఖున రిలీజ్ అయింది. అయితే ఎవరికైతే స్టేట్ కోటాలో సీట్ అలాట్మెంట్ వచ్చి ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయినటువంటి కాలేజ్ నుండి మీరు రిలీవ్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు నవంబర్ 28వ తారీఖు మధ్యాహ్నం 1 గంట నుండి డిసెంబర్ 3వ తారీఖు సాయంత్రం 6 గంటల లోపు మీరు ఏ కాలేజ్లో అయితే రిపోర్ట్ చేశారో అక్కడికి వెళ్లి ఆ సీట్ క్యాన్సిల్ చేసుకుని స్టేట్ కోటాకు వెళ్లి జాయిన్ అయ్యేటువంటి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. దీన్ని రిజిగ్నేషన్ లేదా ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ అంటారు. ఇది కేవలము ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే జరుగుతుంది. అంటే మీరు కాలేజ్ దగ్గరికి వెళ్లి వెకేట్ చేస్తున్నాము అని కాలేజీ ప్రిన్సిపల్ కి రిపోర్ట్ చేసినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ గా ఈ ఎంసీసీ పోర్టల్లో మీ యొక్క ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ని అప్లోడ్ చేస్తారు. దాన్నే ఆన్లైన్ మోడ్ సబ్మిషన్ అంటారు. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్ పద్ధతిలోనే చేస్తారు. ఫస్ట్ చేయాల్సినటువంటి పని కాలేజ్ దగ్గరకు స్టూడెంట్ పేరెంట్ ఇద్దరు కలిపి వెళ్ళాలి. వెళ్లి మీరు కట్టినటువంటి ట్యూషన్ ఫీజు, మీరు సబ్మిట్ చేసిన ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్ని తీసుకొని ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ అప్లై చేసుకొని మీ స్టేట్ కోటాలో మీకు ఎలాంటి కాలేజ్ దగ్గరకు వెళ్లి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. క్లియర్? అయితే ఒకసారి ఈ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకున్న తర్వాత మీరు స్టేట్ కోటాకు వెళ్లి జాయిన్ అయిన తర్వాత కూడా ఒకవేళ మీకు మరలా స్టేట్ కోటాలో వచ్చినటువంటి సీటుతో సాటిస్ఫై అవ్వకపోతే ఆల్ ఇండియా కోటాలో సెకండ్ రౌండ్ లో మరలా మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా ఉంది. అంటే ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకున్నా కూడా సెకండ్ రౌండ్ లో మీరు మరలా ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేకుండానే డైరెక్ట్ గా మీరు సెకండ్ రౌండ్ లో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సెకండ్ రౌండ్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో మరలా మీకు ఏదైనా సీట్ అలాట్మెంట్ గాని వస్తే అప్పుడు స్టేట్ కోటాలో అగైన్ అక్కడ కూడా ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఇలాగే ఉంటుంది. అక్కడ కూడా ఫ్రీ ఎగ్జిట్ తీసుకుని ఆల్ ఇండియా కోటాలో సెకండ్ రౌండ్ లో సీట్ గాని మంచిది వస్తే ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ ని మాత్రం ప్రతి ఒక్కరూ నోట్ చేసుకోండి. మీకు అవసరమైతేనే యూజ్ చేసుకోండి. క్లియర్? అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఇంకొక నోటిఫికేషన్ కూడా ఇచ్చారండి. నోటీస్ ఫర్ కన్వర్షన్ ఇండియన్ టు ఎన్ఆర్ఐ క్యాండిడేట్స్ రౌండ్ 2 అన్నారు. ఇప్పుడు మనకి ఫేజ్ 2 డిసెంబర్ 4వ తారీఖు నుండి స్టార్ట్ అవబోతూ ఉంది. ఒకవేళ ఎవరైనా సరే ఎన్ఆర్ఐ కేటగిరీలో సీట్ అలాట్మెంట్ పొందాలి అనుకున్నట్లయితే డీమ్డ్ యూనివర్సిటీస్ లో, అంటే కేవలము డీమ్డ్ యూనివర్సిటీస్ లో మాత్రమే ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్ ఉంటాయి. కాబట్టి మీ యొక్క స్టేటస్ ని ఇండియన్ నుండి ఎన్ఆర్ఐ కేటగిరీ కింద కన్వర్ట్ చేసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. నవంబర్ 28న మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎవరైతే ఎన్ఆర్ఐ కేటగిరీలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ మీకు ఒక ఎనెక్జర్ 1 అనే టెంప్లెట్ ఇచ్చారు. దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఇదంతా కూడా ఫిల్ చేసి దీనికి సంబంధించి మీరు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కూడా ఏమేమి సబ్మిట్ చేయాలి అనేది ఇక్కడ ఇచ్చారు. ఈ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ని కూడా అటాచ్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి, అంటే nra.adgmemcc1@gmail.com అని ఇచ్చారు. దీనికి నవంబర్ 29th మార్నింగ్ 10 AM నుండి 1st డిసెంబర్ మార్నింగ్ 10 AM వరకు మాత్రమే మీరు సబ్మిట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇంకొక నోటిఫికేషన్ కూడా ఉందండి. నోటీస్ ఫర్ పీజీ ఇన్స్టిట్యూట్స్ విత్ జీరో రిపోర్టింగ్ అని ఉంది. కొన్ని కాలేజెస్ లో ఇప్పటి వరకు స్టూడెంట్స్ కి సీట్ ఎలాటైనా కూడా ఎవరు కూడా రిపోర్ట్ చేయలేదు. కాబట్టి మీరు ఆన్లైన్ పద్ధతిలో మీకు సీట్ అలాట్మెంట్ అయింది కాబట్టి ఖచ్చితంగా మీరు కాలేజ్ దగ్గరికి వెళ్లి రిపోర్ట్ చేస్తేనే మీ అడ్మిషన్ ఉన్నట్లు. మీరు ఒకవేళ కానీ రిపోర్ట్ చేయకపోతే మీ సీట్ క్యాన్సిల్ అయినట్లే లెక్క. మీకు ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్ లో ఆఫ్లైన్ కౌన్సిలింగ్ లేదా ఆఫ్లైన్ రిపోర్టింగ్ గానీ ఆఫ్లైన్ మోడ్ సెలక్షన్ గానీ ఎక్కడ కూడా లేదు. కాబట్టి మీకు ఆన్లైన్ పద్ధతిలో సీట్ అలాట్మెంట్ వచ్చినప్పుడు మీరు అడ్మిషన్ లెటర్ ని డౌన్లోడ్ చేసుకుని ఏ కాలేజ్ లో అయితే సీట్ అలాట్మెంట్ వచ్చిందో అక్కడికి వెళ్లి రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వాల్సిందే. కాబట్టి ఒకవేళ ఎవరైనా జాయిన్ అవ్వకపోతే మాత్రం వాళ్ళ యొక్క సీట్ ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్తున్నారు. అదే విషయాన్ని ఇక్కడ తెలియజేశారు. సో ఇలా మీరు ఈ అఫీషియల్
వెబ్సైట్ లో మనకి రిలీజ్ అయ్యేటువంటి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కి సంబంధించి నోటిఫికేషన్స్ ఎవ్రీ డే కూడా మీరు మానిటర్ చేసుకుంటూ ఉండాలండి ఈ అఫీషియల్ వెబ్సైట్ ని. ఇక్కడ మనకి డైలీ ఏదో ఒక నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది కాబట్టి మీరు స్కిప్ చేయకుండా ప్రతి నోటిఫికేషన్ కూడా ఓపెన్ చేసి చూసుకొని అర్థం చేసుకోండి. ఇప్పుడు సెకండ్ ఫేజ్ కు సంబంధించి అంటే రౌండ్ 2 కు సంబంధించి కౌన్సిలింగ్ స్టార్ట్ అవబోతుంది డిసెంబర్ 4th నుండి. 4th డిసెంబర్ నుండి 9th డిసెంబర్ వరకు ఈ ప్రాసెస్ జరుగుతుంది. సో సెకండ్ రౌండ్ లో ఎవరైనా సరే పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు కూడా చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఈ డీటెయిల్స్ అన్ని కూడా నోట్ చేసుకోండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ అంటే వీడియో క్రింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అలాగే ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్ కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ అంటే మీకు ఆల్ ఇండియా కోటా దగ్గర నుండి ఏ స్టేట్ కోటా కౌన్సిలింగ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా సరే మీరు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయబడుతుంది. అంతేకాదు మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే ఇమ్మీడియట్ గా మీరు ఆ డౌట్ ని క్లారిఫై చేసుకున్నటువంటి అవకాశం కేవలం మీకు టెలిగ్రామ్ గ్రూప్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా అట్లీస్ట్ మీ కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ని నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.